వైసీపీ పాలనలో ఏపీ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఇటు కష్టాలు అనుభవించిన సర్పంచులు కొత్త ప్రభుత్వంలో మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి సాంబశివరావు విజయవాడ నుండి మరిన్ని వివరాలు అందిస్తారు లైవ్ లో. సాంబశివరావు చెప్పండి, వైసీపీ ప్రభుత్వంలో సర్పంచుల వ్యవస్థ అనేది మొత్తానికి నిర్వీర్యం అయిపోయింది. అయితే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి సమావేశంలోనే సర్పంచులపై ఆరా తీయడంతో సర్పంచులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలపై. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామని మనం చూస్తున్నట్లయితే జనసేన అధ్యక్షుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు అయితే నిన్న ఆయన తీసుకోవడం జరిగింది. నిన్న పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన నేరుగా అటు పంచాయతీ అధికారులతోటి అది అటవీ శాఖ మరియు మంచి తాగునీటి సరఫరా అధికారులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. అందులోనూ ముఖ్యంగా ఈ రోజున మనం చూసుకున్నట్లయితే నిన్న ముగిసిన సమావేశం తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా మళ్ళీ ఏదైతే పంచాయతీరాజ్కి సంబంధించి కావచ్చు, ఎన్డీఆర్ఎస్ నిధులకు సంబంధించి కావచ్చు, గ్రామీణ ప్రాంత వాతావరణానికి సంబంధించినటువంటి అధికారులందరితో కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ముఖ్యంగా సర్పంచుల యొక్క ప్రాధాన్యతను గత ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందంటూ, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏదైతే సర్పంచులకు ఉన్నటువంటి విధులకు సంబంధించి కానీ నిధులకు సంబంధించి కానీ పూర్తిగా యజమాయిషిని తగ్గిస్తూ నిధులు అనేది పూర్తిగా లేకుండా కనీసం సర్పంచ్కి ఉన్నటువంటి పంచాయతీ పరిధిలో శానిటేషన్ కూడా నిధులు లేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నటువంటి కరెంటు బిల్లులు కూడా ఏదైతే ఇంటి పన్ను ద్వారా, కుళాయి పన్ను ద్వారా, గ్రంథాలయ పన్ను ద్వారా వసూలు చేసినటువంటి డబ్బులు ఉంటాయో ఆ డబ్బులు కూడా కానివ్వండి, కేంద్రం ఇచ్చినటువంటి ఎన్ఆర్జీఎస్ నిధులు కానివ్వండి, ఇతర నిధులన్నింటినీ కూడా ఏదైతే పంచాయతీ అకౌంట్ నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం తీసేసుకున్నటువంటి పరిస్థితి. కొన్ని పూర్తి పంచాయతీలన్నిటి కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. పంచాయతీ సర్పంచులందరూ కూడా ఎక్కడైతే ఈ యొక్క మాకు సేవ చేసేయడానికి ప్రథమ పౌరులుగా కావచ్చు, ప్రథమ పౌరులుగా కావచ్చు అవకాశం ప్రజలు మాకు కల్పిస్తే గ్రామంలో కనీసం శానిటేషన్ చేయడానికి ఇబ్బందికర వాతావరణం కల్పించారంటూ కూడా గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. సర్పంచులు అందరూ కూడా అటు వైసీపీ ప్రభుత్వంలో గెలిచినటువంటి వైసీపీ సర్పంచులు కూడా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి చర్యలు చూస్తుంటే అద్భుతం అని చెప్తున్నారు అటు పంచాయతీ సర్పంచులు. ముఖ్యంగా ఆయన తీసుకొస్తున్నటువంటి పరిపాలనకు సంబంధించి ఏదైతే సర్పంచులకు సంబంధం లేకుండా సచివాలయాన్ని ఏర్పాటు చేయడం అనేది తప్పు. సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ సర్పంచి కనుసన్నల్లోనే సర్పంచి ఆమోదంతోనే సచివాలయం కూడా నడవాలనేది పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్నటువంటి సిద్ధాంతం. రెండోది, ఏదైతే గ్రామానికి సంబంధించి ప్రతి ఒక్క అంశంలో కూడా కంపల్సరిగా సర్పంచ్కి నిధులు కావచ్చు, విధులలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి ఒక్క అంశంలో కూడా సర్పంచ్ అనేవాడు ముందడుగు వేసుకుంటూ వెళ్ళడానికి నిధులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి బడ్జెట్కి సంబంధించి కూడా పూర్తిగా అంతే విధంగా ఎవరు కూడా కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధుల్ని కనుక పంచాయతీలకి లేకుండా కనుక చేసినట్లయితే కనుక పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం పంచాయతీలు నిర్వీర్యం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితులు లేకుండా కేంద్రం నుంచి వచ్చే నిధులకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేకుండా చేసే విధంగా నేరుగా కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు పంచాయతీలకు పడేటట్టుగా మాత్రమే ఉండాలంటూ కూడా అటు పంచాయతీ అధికారులకి ఆయన పూర్తిగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి గతంలో నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో సచివాలయ సిబ్బందికి బాధ్యతలు సర్పంచ్కి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా గత ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే సచివాలయ వ్యవస్థ పైన కూడా పంచాయతీ సర్పంచ్కి యజమాని ఉంటుంది, సచివాలయ సిబ్బంది కూడా పంచాయతీ సర్పంచ్కి కంపల్సరీగా లోబడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా ఆయన చెప్తాం జరుగుతుంది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా ఆనందంతో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక మీదటైనా సరే, అంటే ఇప్పటికీ 3 సంవత్సరాలు దగ్గర పడిపోతూ ఉంది, ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే పదవీ కాలం ఉండటంతో గ్రామాల్లో అభివృద్ధి అనేది పూర్తిగా లేదు. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లోనైనా సరే ఇటు కూటమి ప్రభుత్వం ద్వారా పవన్ కళ్యాణ్ నిర్ణయాల ద్వారా మరలా ప్రజలకు సేవ చేసే భాగ్యం
భాగ్యాన్ని సర్పంచులకి పవన్ కళ్యాణ్ కల్పిస్తున్నాడంటూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటివరకు కూడా ఒక్కొక్క పంచాయతీ నుంచి లక్షల కోట్ల రూపాయల నిధులనైతే మాత్రం అటు వైసీపీ ప్రభుత్వం తమ ఖాతాలకు మళ్లించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడైతే గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి జరుగుతుందని అటు గాంధీ మహాత్ముడు కావచ్చు అందరూ చెప్పారో, వాటన్నిటికీ కూడా విరుద్ధంగా గ్రామాలలో ఉన్నటువంటి స్వరాజ్యం అనేది కూడా నాశనం అయిపోయిందంటూ కూడా అటు సర్పంచులు నిన్న మొన్నటి దాకా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే గ్రామ స్వరాజ్యం అనేది లేకుండా పోతూ ఉంది. గ్రామంలో అభివృద్ధి లేకపోవడం వల్ల గ్రామాల నుంచి వలసగా పట్టణాలకు ప్రజలు వెళ్తూ ఉన్నారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా గ్రామాల్లో సమకూర్చలేకపోతూ ఉన్నాం. చిన్న చిన్న మంచినీటి సదుపాయాలు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడంతో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి చర్యలు అయితే మాత్రం అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ సర్పంచులు అయితే మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.